నమస్తే, వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో ఈ వీడియోలో మనం ఏప్రిల్ హోరోస్కోప్ డిస్కస్ చేసుకుందాం అనమాట. అండ్ ఫస్ట్లీ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక క్లారిఫికేషన్ ఏంటంటే, చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్ లో కానీ కాల్ చేసినప్పుడు, కన్సల్టేషన్ కోసం కాల్ చేసినప్పుడు కానీ రాశికి లగ్నానికి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో రాశి అంటే ఏంటి, లగ్నం అంటే ఏంటి, వేరు వేరుగా మీరు యూట్యూబ్ లో మంత్లీ హోరోస్కోప్స్, వీక్లీ హోరోస్కోప్స్ పెట్టేటప్పుడు రాశికి సంబంధించి అంటారు, ఒకసారి లగ్నానికి సంబంధించి అంటారు, ఎలా తీసుకోవాలి అనేసి. సో ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఒక ప్రిడిక్షన్ నేను ఇస్తున్నాను, ఒక పర్టికులర్ రాశికి సంబంధించి చెప్తున్నాను అంటే మీరు ఆ పర్టికులర్ ప్రిడిక్షన్ ని, మీకు ఒకవేళ ఆ రాశి లగ్నం అయితే కూడా అది వర్తిస్తుంది అనమాట. ఓకే, నేను ఆ జోడియక్ సైన్ ని ఆధారితంగా చేసుకొని దాని నుంచి 1 2 3 అనే హౌసెస్ ని లెక్కేసుకొని చెప్పిన ప్రిడిక్షన్స్ ఇవన్నీ. సో మీ లగ్నం ఏదన్నా అవ్వచ్చు, రాశి ఏదన్నా అవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ మీది మేష లగ్నం అండ్ కర్కాటక రాశి అంటే, ఇప్పుడు మీరు మేష రాశి ఫలితాలు, కర్కాటక రాశి ఫలితాలు రెండు తీసుకొని రెండింటిని ఒక మాక్సిమం ఒక 14 to 15 ప్రిడిక్షన్స్ వస్తాయి. సో ఆ ప్రిడిక్షన్స్ అన్నిటిని కూడా మీరు మెర్జ్ చేసుకొని మీరు రియల్ లైఫ్ లో జరుగుతున్నాయి లేదా చూసుకోవచ్చు. సో అసలు బేసిక్ గా లగ్నం అంటే ఏంటి, మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్ని కూడా మనకి వరల్డ్ నుంచి, వరల్డ్ ప్లెజర్స్ అండ్ మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్ని కూడా లగ్నం. సో మీరు చేసే పనులు, మీకు వచ్చే రిఫ్లెక్షన్స్, ఆ పనుల నుంచి మీకు వచ్చే రిఫ్లెక్షన్స్, ఫైనాన్షియల్ థింగ్స్ అండ్ కెరియర్ కి సంబంధించి, హెల్త్ కి సంబంధించి, మ్యారిటల్ లైఫ్ కి సంబంధించి ఎవ్రీథింగ్, ఇవన్నీ కూడా ఇంకా ఆ లగ్నం. సో రాశి అంటే ఏంటి, ఆ పర్టికులర్ విషయాలపైన మీ యొక్క డెసిషన్ మేకింగ్ స్కిల్స్, ఆ పర్టికులర్ విషయాలని మీరు ఎలా తీసుకుంటున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు. ఓకే, సో ఇదంతా కూడా రాశి అన్నమాట. రాశి అంటే ఏంటి, చంద్రుడు ఉన్న ప్లేస్మెంట్ ని రాశి అంటారు. సో చంద్రుడు ఎవరు, మనకు కారకుడు. సో మీ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ని, ఇక్కడ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఆ పర్టికులర్ విషయాల్లో ఎలా ఉంటుంది అనే దానికి మాత్రమే రాశి చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో డెసిషన్సే కదా అన్ని కూడా డిసైడ్ చేసేది, ఫ్యూచర్, పాస్ట్ అండ్ ప్రెసెంట్ అన్ని కూడా. సో కాబట్టి మైండ్ కి సంబంధించిన విషయాల్లో రాశిని, మెటీరియలిస్టిక్ థింగ్స్ విషయాల్లో మనం లగ్నాన్ని. ఓకే, ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. సో ఈ వీడియోలో నేను మొత్తం అన్ని కూడా ఒక మంచి సైన్స్ బేస్డ్, ప్లానటరీ డిగ్రీస్ బేస్డ్, నక్షత్రాస్ ఎనర్జీస్ బేస్డ్ ప్రొడిక్షన్స్ ఇస్తున్నాను అనమాట. ఎలాంటి సూపర్ స్టిషన్స్ ఇచ్చేసి ఏదో అతీతంగా అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని కాకుండా, ప్యూర్ సైన్స్ బేస్డ్, ఎనర్జీస్ బేస్డ్, డిగ్రీస్ బేస్డ్ ఆస్ట్రాలజీ ప్రొడిక్షన్స్ ఇస్తున్నాను. సో ఒక మంచి ఆథెంటిక్ ఆస్ట్రాలజీ కంటెంట్ ని ప్రొవైడ్ చేస్తున్నానని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, ఫస్ట్లీ ఏప్రిల్ మంత్ లో జరుగుతున్న ప్లానటరీ చేంజెస్ అండ్ ఈ యొక్క జోడియాక్ సైన్స్ లో ప్లానటరీ మూవ్మెంట్స్, ట్రాన్సిట్స్ అండ్ నక్షత్ర మూవ్మెంట్స్ అనేది చూసుకుందాం. ఓకే, ఫస్ట్ గా April 3 కుజుడు కర్కాటక రాశిలోకి మూవ్ అవుతున్నాడు. అంటే ఒక 2 days లో కుజుడు కర్కాటక రాశిలోకి మూవ్ అవుతున్నాడు. అండ్ April 13 బుధుడు శుక్రుడు డైరెక్ట్ అవుతున్నారు. ప్రజెంట్ బుధుడు శుక్రుడు మీన రాశిలో వక్రించున్నారు. ఓకే, రాహుతోను, శనితోను, సూర్యుడితోను కలిసి వక్రించున్నారు. సో ఇప్పుడు ఆ బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా డైరెక్ట్ అవబోతున్నారు April 13. నెక్స్ట్ April 14 సూర్యుడు తన యొక్క ఎగ్జాల్టేషన్ సైన్, తన యొక్క ఉచ్చస్థానమైన మేషరాశిలోకి వెళ్ళబోతున్నాడు. నెక్స్ట్ April 10 గురుడు మృగశిర నక్షత్రంలోకి ఎంటర్ అవుతాడు. సో ఇవి ఈ ఏప్రిల్ మంత్ లో మేజర్ ట్రాన్సిట్స్ అన్నమాట, ప్లానటరీ ట్రాన్సిట్స్. వీటికి మించి ఇంకా అంతగా ఏం లేవన్నమాట. ఓకే, సో చంద్రుడు మనకు తెలిసిన 2.5 days ఒక జోడియాక్ సైన్ కవర్ చేస్తూ మూవ్ అవుతూనే ఉంటాడు. సో అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ గా మేషరాశి వారికి ఈసారి మిక్స్డ్ రిజల్ట్స్ ఉండబోతున్నాయి. ఈ మంత్ లో మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. సో వ్యయ స్థానంలో 5 గ్రహాల యొక్క కలయిక జరగడం వల్ల ఎక్కువ ఫారిన్ ట్రావెల్స్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఎక్స్పెండిచర్స్ అనేవి ఎక్కువ అవుతాయి. అండ్ కొంచెం ల్యాక్ ఆఫ్ క్లారిటీ అనేది ఎక్కువ ఉంటుంది. కొంచెం డెసిషన్ మేకింగ్ లో కొంచెం ఇబ్బంది పడతారు. ఓకే, అండ్ నెక్స్ట్ కెరియర్ కి సంబంధించిన విషయాలు తీసుకుంటే, కెరియర్ లో కొంచెం ప్రాబ్లం అయితే కనిపిస్తా ఉందన్నమాట. కొంచెం ట్రావెలింగ్ అనేది ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి. కెరియర్ కి రిలేటెడ్ వర్క్స్ లో కొంచెం ట్రావెలింగ్ అనేది ఎక్కువ జరగచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ ఈ లాభాధిపతి అయిన శని కూడా వేస్థానానికి వస్తున్నాడు కాబట్టి, కొంచెం ఫ్రెండ్ సర్కిల్ నుంచి గెయిన్స్ కానీ, సోషల్ నెట్వర్క్స్ నుంచి గెయిన్స్ కానీ కూడా కొంచెం తగ్గచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ వర్క్ ప్రెషర్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. 6th లార్డ్ రెట్రో అవడం, 10th లార్డ్ 12th హౌస్ లోకి వెళ్ళడం అనేది కొంచెం. 6th లార్డ్ ఎవరు అవుతాడు ఇక్కడ, బుధుడు అవుతాడు. బుధుడు రెట్రోగ్రేడ్ అయ్యి వేయి స్థానంలో నీచ స్థానంలో ఉన్నాడు. ఈవెందో నీచభంగ రాజయోగం అయినా సరే అక్కడ అంత పవర్ఫుల్ గా లేదు ఆ యోగం అనేది. ఎందువల్లంటే ఇప్పుడు ప్రెసెంట్ వక్రించున్నారు కాబట్టి April 13 వరకు కూడా ఉండదు. సో కాబట్టి కొంచెం వర్క్ ప్రెషర్ అనేది ఎక్కువ అవచ్చు, ఆఫీస్ పాలిటిక్స్ అనేవి జరగచ్చు. సో టైం అనేది April 13 వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ అగ్రెషన్స్ ని కంట్రోల్ చేసుకొని, మీ లగ్నాధిపతి కుజుడు 3rd హౌస్ లో ఉన్నాడు. ఆబ్వియస్లీ కొంచెం కోపం అనేది ఎక్కువ రావడం, అగ్రెసివ్ గా ఫీల్ అవ్వడం, ఎదిరించాలనే ఒక మనస్తత్వం అన్ని జరుగుతుంది. సో 12th హౌస్ అంత ప్రామినెంట్ గా ఉన్నప్పుడు ఎంత స్ట్రాంగ్ ఎమోషన్ వచ్చో దాన్ని కంట్రోల్ చేసుకోవడం మంచిది అనమాట. ఓకే, సో ఈ యొక్క April 13 to 15 ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం సైలెంట్ గా ఉండడం, ఆ తర్వాత అన్ని కూడా సెటిల్ డౌన్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా హెల్త్ విషయానికి తీసుకుంటే, ఇక్కడ
కొంచెం ఈ నర్వస్ సిస్టమ్‌కి సంబంధించి, మౌత్ అల్సర్స్‌కి సంబంధించి, స్టొమక్ ఇష్యూస్‌కి సంబంధించి, డైజెషన్‌కి సంబంధించి వచ్చే అవకాశాలున్నాయి. ఎందువల్ల అంటే నర్వస్ సిస్టమ్ అంటే సిక్స్త్ లార్డ్ అయిన బుధుడు వక్రించేసాడు. మళ్ళీ అల్సర్స్ అంటే కూడా బుధుడే వస్తాడనమాట. సో, అల్సర్స్, మౌత్ అల్సర్స్‌కి సంబంధించి, స్టొమక్ అల్సర్స్‌కి సంబంధించి కొంచెం అఫెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఓకే. అండ్ లవ్ లైఫ్ విషయానికి తీసుకుంటే పంచమ స్థానాధిపతి అయిన సూర్యుడు వచ్చేసి ఇక్కడ వ్యయ స్థానానికి వస్తున్నాడు. మళ్ళీ ఏప్రిల్ 15థ్ తర్వాత మీకు లగ్నంలోకి వస్తాడు. ఎగ్జాల్ట్ అవుతాడు. ఏప్రిల్ 15 తర్వాత అయితే మంచిదే. ఓకే. పర్వాలేదు. ఏప్రిల్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్‌లో ఏంటంటే లవ్ లైఫ్ సంబంధించిన విషయంలో కాస్త మిస్‌అండర్‌స్టాండింగ్స్ అండ్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ, ల్యాక్ ఆఫ్ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా మీకు తెలిసింది, ఒక విషయం తెలిసిందంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది అంతగా నిజం కాకుండా పోవడం, దాన్నే మీరు నిజం అని నమ్మడం, నమ్మి మిస్‌అండర్‌స్టాండింగ్స్ వల్ల కొంచెం గొడవలు రావడం ఇలాంటివి కూడా జరిగే అవకాశాలున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏ విషయం తెలిసినా కూడా ఆహ్, రియాక్షన్స్ అనేటివి కొంచెం చూసి ఇవ్వండి. ఓకే. సో, మిస్‌అండర్‌స్టాండింగ్స్ అవ్వకుండా ఉంటాయి. సో, ఇది మేషరాశి వారికి. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు వృషభ రాశి ఫలితాలు. వృషభ రాశి వారికి ఏంటంటే ఈసారి లాభస్థానంలో ఈ యొక్క పంచగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. సో, వృషభ రాశి వారికి ఈసారి బాగుంటుంది. ఎందువల్లంటే కెరియర్ పరంగా మేజర్ కెరియర్ అండ్ ఫ్రెండ్ సర్కిల్ గెయిన్స్ పరంగా ఈసారి బాగుంటుంది. వై బికాస్ లాభస్థానంలోకి ఈ యొక్క దశమాధిపతి వస్తున్నాడు. ఓకే. నవమ నవమ దశమాధిపతి కోణ కేంద్రాధిపతి వస్తున్నాడు అనమాట. అండ్ అలానే ఇక్కడ లాభస్థానంలో రాహు అక్కడే ఉంటాడు. ఓకే. మే 20 దాకా కూడా అక్కడే ఉంటాడు. సో, గెయిన్స్ అనేటివి బాగుంటాయన్నమాట. ఈసారి వీరికి కొంచెం కెరియర్ పరంగా సడన్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ కూడా జరుగుతాయి. ఎందుకంటే అదృష్ట స్థానాధిపతి లాభస్థానంలోకి అలాగే దశమాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి కెరియర్ పరంగా ప్రమోషన్స్ అనేటివి, జాబ్ పరంగా ప్రమోషన్స్ అనేటివి బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ విషయాలకు తీసుకుంటే ద్వితీయ స్థానాధిపతి అయిన బుధుడు వచ్చేసి లాభస్థానంలో ఉన్నాడు. కాకపోతే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ అయితే అంత ఫైనాన్షియల్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ అయితే అంత ఉండవన్నమాట. వై బికాస్ ఆ బుధుడు వక్రించుంటాడు. శుక్రుడు అక్కడ ఈవెన్ దో శుక్రుడు ఉన్నా కూడా శుక్రుడు కూడా వక్రించేసి అంత బలంగా లేడనమాట. సో, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్‌లో మీరు అంత మంచి గెయిన్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేరు. సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ 2025 నుంచి అంటే ఏప్రిల్ 14థ్, 15థ్ టైమ్స్ నుంచి ఫైనాన్షియల్ గెయిన్స్ అయితే బాగుంటాయి. అప్పటి లోపల ఏమన్నా కొంచెం మూమెంట్స్ ఉంటాయా అంటే మీరు బుధుని, శుక్రుడిని పక్కన పెట్టేసుకొని మిగిలిన ఆధిపత్యాలను తీసుకుంటే శని ఉన్నాడు కదా! నేను ఇంతకుముందు చెప్పినట్లుగా కొంచెం ప్రమోషన్స్‌కి సంబంధించి గానీ, జాబ్‌లో కొంచెం ఏదన్నా సాలరీ హైక్స్ రావడం గానీ, ఇలాంటివి జరగొచ్చు. సడన్ ఫైనాన్షియల్ వెల్త్ వెల్త్ రైజ్ ఇవన్నీ గూడా కొంచెం సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్‌లో బెటర్‌గుందనమాట. సో, నెక్స్ట్ కొంచెం ల్యాండ్స్ బై చేసే దాంట్లోనూ అండ్ ప్రాపర్టీస్‌ని ఏదైనా సెల్ చేసే దాంట్లోనూ, ఇంకా వెహికల్స్ బై చేసే దాంట్లో ఇవంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. చతుర్థ స్థానాధిపతి అయిన సూర్యుడు వచ్చేసి ఈవెన్ దో వృషభ రాశికి, వృషభ లగ్నానికి శుభగ్రహం అయినా కూడా ఆ సూర్యుడు వ్యయ స్థానంలో ఉన్నాడనమాట. వ్యయ స్థానంలో ఉన్న ప్లానెట్ ఎప్పుడైనా సరే కొంచెం ఏదో ఒక దాన్నేమంటారు? ఒక టైప్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ సంథింగ్ ఏదన్నా ఏదో ఒక చిన్న బొక్క లాంటిది పెట్టడానికి ట్రై చేస్తా ఉంటుంది. సో, కాబట్టి అంటే 12థ్ హౌస్ అంటే పూర్తిగా ఆహ్, అష్టమ స్థానంలాగా ప్రాబ్లమ్ అని కాదు. అంటే ఇప్పుడు ఒక గోల్డెన్ బకెట్‌కి ఒక హోల్ లాంటిది 12థ్ హౌస్ అనేది. ఉంటుంది కానీ పనికిరాదు. అట్లా అట్లా అన్నమాట. అట్లని పారేయలేము, పెట్టుకోలేము. ఇట్లాంటి ఒక సిట్యుయేషన్స్ అన్నమాట. సో, కాబట్టి ఆ 12థ్ హౌస్ అనేది 12థ్ హౌస్‌లో ఈ సూర్యుడు ఉన్నాడు కాబట్టి కొంచెం ప్రాపర్టీస్, ల్యాండ్స్‌కి సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సెల్లింగ్ అండ్ బయింగ్ అన్నీ కూడా. వెహికల్స్ కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్‌లో కొనుక్కోండి మంచిది. ఓకే. ఎందుకంటే సూర్యుడు అప్పుడు లగ్నంలోకి వచ్చేస్తాడు. చతుర్థాధిపతి లగ్నంలోకి వచ్చేసి ఉచ్చ స్థానంలో ఉంటాడు. ఇంకా బెటర్‌గా ఉండొచ్చన్నమాట అప్పుడు. మీరు చేయాలనుకుంటున్న పననేది. ఓకే. సో, నెక్స్ట్ హెల్త్ విషయాన్ని తీసుకుంటే కొంచెం హెడేక్స్‌కి సంబంధించి డైజెషన్ ఇష్యూస్, బాడీలో వాటర్ రిటెన్షన్ అనేది కూడా కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. కొంచెం హెల్త్ పరంగా కేర్‌ఫుల్‌గా ఉండండి. నెక్స్ట్ ఈ కెరియర్ పరంగా ఓకే. మంచి ఛాన్సెస్ ఉన్నాయి. ఏప్రిల్ 13 తర్వాత మంచి ప్రమోషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. లవ్ లైఫ్‌లో కాస్త అప్స్ అండ్ డౌన్స్ అనేటివి ఉన్నాయన్నమాట. ఎందుకంటే ద్వితీయ పంచమాధిపతి అయిన ఈ బుధుడు లాభస్థానంలో వక్రించి కొంచెం నీచబడి వక్రించి రాహుతో కలిసి శనితో కలిసి బాగా అఫ్లిక్షన్స్‌తో ఉన్నాడు. ఓకే. సో, ద్వితీయ స్థానంలో నేను ఎందుకు ఇంక్లూడ్ చేశాను పంచమ స్థానం గురించి చెప్పేటప్పుడు అంటే వాక్కు స్థానం. మాట్లాడే విధానం, మాట్లాడే తీరు. బుధుడు అంటే ఎవరు? మళ్ళీ కమ్యూనికేషన్‌కి సంబంధించిన గ్రహం. సో, కాబట్టి లవ్ లైఫ్‌లో అప్స్ అండ్ డౌన్స్ అనేటివి ఉన్నాయి. సో, ప్రతి రాశి వారు అందరూ గూడా ఈ యొక్క ఏప్రిల్ 15 దాకా కాస్త వాళ్ళ నోరు ఎంత కంట్రోల్‌లో పెట్టుకుంటే అంత మంచిది. అది సెకండ్ హౌస్ కాకపోయినా పర్వాలేదు మీకు బుధుడున్న ఈ మిథున రాశి, కన్యా రాశి. బుధుడు అంటేనే బుధుడు ఇట్‌సెల్ఫ్ ఒక కమ్యూనికేషన్ కారకుడు. సో, కమ్యూనికేషన్ కారకుడు కాస్త ఇబ్బంది అయినాడు కాబట్టి చాలా సైలెంట్‌గా, ప్రశాంతంగా ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే మాట్లాడుతూ ఉండడమే బెటర్ అనమాట ప్రతి రిలేషన్‌లోను. సో, ఇది వృషభ రాశి వారికి. నెక్స్ట్ మూవింగ్ టు మిథున రాశి. మిథున రాశి పీపుల్‌కి ఏంటంటే ఈసారి కొంచెం ఛాలెంజింగ్ మంత్ అనమాట. మిథున రాశి వారికి ఈ యొక్క అష్టమ నవమాధిపతి అయిన శని వచ్చేసి దశమ స్థానంలోకి వెళ్తున్నాడు. సో, దశమ స్థానంలో రాహు ఉన్నాడు. కాస్త ఈ లగ్నాధిపతి అయిన బుధుడు మెయిన్‌గా లగ్నాధిపతి అయిన బుధుడు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ అంతా కూడా అంటే ఏప్రిల్ 13థ్ దాకా కూడా ఇక్కడ వక్రించేసి
ఓకే. వెనక్కి వెళ్తూ రాహుతో కలిసి అఫ్లిక్షన్‌తో ఉంటూ శనితో కలిసి కాస్త స్లో డౌన్ అయిపోతూ ఇంకా ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఈవెన్ దో బుధాదిత్య యోగం క్రియేట్ అయినా బుధుడు వీక్ ఉన్నాడు అక్కడ బాగా. సో అంటే రాష్ట్రాధిపతి, లగ్నాధిపతి వీకే ఉన్నాడు. లగ్నాధిపతి వీక్‌గా ఉన్నాడు కాబట్టి కొంచెం నెగెటివ్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. అలా అందులోనూ వ్యయాధిపతి, పంచమాధిపతి కూడా ఎడ్యుకేషన్‌కి సంబంధించిన ఈ ప్లానెట్ అయిన శుక్రుడు కూడా ఇక్కడ పర్టిక్యులర్‌గా మిథున రాశికి కొంచెం ఉచ్చ స్థానంలో ఉండి వక్రించున్నాడు కాబట్టి కొంచెం ఈ యొక్క వక్రీకరణ అయితే ఉంది కాబట్టి శుక్రుడికి ఇక్కడ కూడా కొంచెం లిటిల్ బిట్ కాంప్లికేషన్ కనిపిస్తా ఉంది. సో కాబట్టి మేజర్ కెరియర్ పరంగా కొంచెం సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే ఉంటాయన్నమాట. అష్టమాధిపతి, నవమాధిపతి కదా. సో సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే ఇస్తాడు. దశమాధిపతి అయిన గురుడు కూడా వ్యయంలో ఉన్నాడు. ఓకే. దశమాధిపతి. సో కాబట్టి ఇది ఒక ఛాలెంజింగ్ మంత్. మిథున రాశి వారు చాలా పీస్‌ఫుల్ గా, చాలా కేర్‌ఫుల్ గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది ప్రతి సిట్యుయేషన్ ని ఈ మంత్ మాత్రం. సో ఇక్కడ బాడీని ఎక్కువ కష్టపెట్టండి. ఓకే. ఎందుకంటే మీ యొక్క ద్వితీయ స్థానంలోకి ఇక్కడ కుజుడు వెళ్ళబోతున్నాడు కర్కాటక రాశిలోకి. ఓకే. లగ్నంలో నుంచి మూవ్‌కి ద్వితీయ స్థానానికి వెళ్తాడు. సో ఖచ్చితంగా ఈ యొక్క ఫిజికల్ వర్కౌట్ అనేది ఎక్కువ చేయండి. వాక్ చేయండి, జిమ్‌కెళ్ళండి, ఇంకేదైనా జాగింగ్ చేయండి, యోగా చేయండి. ఏదైనా సరే ఫిజికల్‌గా ఎక్కువగా కష్టపడండి. ఓకే. మెంటల్ టెన్షన్స్ ఎన్ని ఉన్నా సరే. సో హెల్త్ పరంగా తీసుకుంటే స్కిన్ సంబంధించిన విషయాలు, బ్లడ్ ప్రెషర్స్ ఫ్లక్చుయేట్ అవ్వడం బీపీ అనేది అండ్ హీట్‌కి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా కొంచెం బాడీలో హీట్‌కి సంబంధించిన విషయం కొంచెం ప్రాబ్లమాటిక్‌గా అనిపిస్తా ఉంది. జాగ్రత్తగా ఉండండి. అండ్ డైజెషన్‌కి సంబంధించి కూడా ఓకే. అండ్ లవ్ లైఫ్ సంబంధించిన విషయాల్లో ఎక్కువ మిస్‌అండర్‌స్టాండింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎందువల్లంటే లగ్నాధిపతి వీక్ అయ్యాడు. ద్వితీయాధిపతి అయిన చంద్రుడిని పక్కన పెడితే ఈ పంచమాధిపతి అయిన శుక్రుడు వీక్ అయ్యాడు మెయిన్‌గా వక్రించేసి ఫస్ట్ హాఫ్ అంతా కూడా. సో లెట్ దెమ్ డైరెక్ట్ కొంచెం ఈ బుధుడు గాని, శుక్రుడు గాని కొంచెం డైరెక్ట్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ అంతా కూడా కాస్త ప్రశాంతంగా ఉంటే మంచిదన్నమాట. సో ఇది. అండ్ నెక్స్ట్ కెరియర్‌లో కొంచెం సడన్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయితే తీసుకోవచ్చు. అష్టమాధిపతి అంటే సడన్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ కారకుడైన శని ప్లస్ రాహు. రాహు కూడా సడన్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ కారకుడే. సో కాబట్టి వీళ్ళిద్దరూ కలవడం 10థ్ హౌస్‌లో కొంచెం యొక్క ఇంబాలెన్స్ క్రియేట్ చేస్తుందన్నమాట. కొంచెం కెరియర్ పరంగా ఇబ్బంది అవుతది. జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి కమ్యూనికేషన్‌లో గాని అన్నీ కూడా. సో మేజర్‌గా మీరు చేసుకోదగింది ఏంటంటే ఇక్కడ ఈ వినాయకుడిని ఎక్కువగా ఆరాధించడం, బుధుడికి సంబంధించిన అధిష్టాన దేవుడు అండ్ లక్ష్మీదేవిని ఎక్కువ ఆరాధించడం, స్త్రీ సూక్తం చదువుకోవడం ఇలాంటివి చేయండి. చాలా మంచిదన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఇంకా కర్కాటక రాశి క్యాన్సర్. సో కర్కాటక రాశి పీపుల్‌కి ఏంటంటే ఈసారి నవమ స్థానంలో ఈ యొక్క పంచగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట మేజర్‌గా. అండ్ ఈ కుజుడు లగ్నంలో ఉంటాడు. ఈ యొక్క కర్కాటక రాశి పీపుల్‌కి ఇది ఏప్రిల్ 3 తర్వాత కుజుడు లగ్నంలోకి వచ్చేస్తాడు. అండ్ గురుడు లాభస్థానంలోకి వచ్చేస్తాడు. సో ఆల్రెడీ ఉన్నాడు. మృగశిర నక్షత్రం పైకి వెళ్తాడు. ఓకే. గురుడు లాభస్థానంలో. సో ఇక్కడ స్పిరిచువాలిటీ అనేది బాగా పెరుగుతుంది. అండ్ స్పిరిచువల్ అవేకనింగ్స్ అయితే బాగున్నాయన్నమాట. అంటే ఏదైనా మంత్ర సాధనకు సంబంధించి కానీ ఓకే. ఇవన్నీ ఎవరైతే చేయాలి అని వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది చాలా మంచి టైం. 9థ్ హౌస్‌లోకి శని వెళ్ళాడు. సో ఖచ్చితంగా మంత్ర సాధనకు సంబంధించి ఈ యొక్క పురుపుణ్య స్థానానికి సంబంధించి పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ ని మీట్ అవ్వడం కానీ లేదా స్పిరిచువల్ అవేకనింగ్స్ అనేటివి చేయడం కానీ మంత్ర సాధనాస్కి ఇవంతా కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ఫారిన్ ట్రావెల్స్ అనేటివి బాగున్నాయి. ఫైనాన్షియల్ గా బాగుంది. సూర్యుడు ఎగ్జాల్ట్ అవుతున్నాడు. ద్వితీయ స్థానాధిపతి అయిన సూర్యుడు ఎగ్జాల్ట్ అవుతున్నాడు. ఫైనాన్షియల్ గా బాగుంది. ప్రాపర్టీ మ్యాటర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. చతుర్థ స్థానాధిపతి అయిన శుక్రుడు ఏప్రిల్ 30 తర్వాత డైరెక్ట్ అవుతాడు. ఓకే. డైరెక్ట్ అవడం వల్ల కొంచెం బెటర్ రిజల్ట్స్ ఇస్తాడనమాట. సో బాగుంది ప్రాపర్టీస్ విషయంలో కూడా. అండ్ నెక్స్ట్ ఫ్యామిలీలో కాస్త స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. మేజర్ గా ఫాదర్ యొక్క హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే నవమ స్థానం ప్రామినెంట్ హౌస్ అవుతా ఉంది. సో 9th హౌస్ ప్రామినెంట్ హౌస్ అయినప్పుడు దాని యొక్క ఎనర్జీస్ అనేటివి హై ఫ్రీక్వెన్సీస్ తో ఫ్లక్చువేట్ అవుతాయి. సో అలా ఫ్లక్చువేట్ అయినప్పుడు ఒక పాజిటివ్ ఇస్తే ఒక నెగిటివ్ ఇస్తుంది. ఓకే. ఆల్రెడీ అక్కడ ఎవరున్నారు? ఇక్కడ మీకు ఈ కర్కాటక రాశికి నవమ స్థానాధిపతి అయిన ఈ గురుడు వచ్చేసి మీకు లాభస్థానంలోకి వచ్చేసాడు. నవమ స్థానంలో రాహు ఉన్నాడు, శని ఉన్నాడు. ఓకే. కర్కాటక రాశి వారికి ఈ శని అష్టమాధిపతి అవుతాడు. అండ్ అక్కడ రాహు కూడా ఉన్నాడు కాబట్టి కాస్త ఫాదర్ కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ అయితే లిటిల్ బిట్ ఇస్తాడు. అండ్ ఇంకొకటి మేజర్ గా ఇది సెకండరీ. మేజర్ ఏంటి అంటే ఆ నవమాధిపతి అయిన గురుడు వచ్చేసి మృగశిర నక్షత్రం, కుజ నక్షత్రం పైకి ట్రాన్సిట్ అవబోతున్నాడు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఏప్రిల్ 10th. ఓకే. ఫ్రమ్ ఏప్రిల్ 10th టు ఈ యొక్క గురుడు యొక్క గోచారం అనేది మృగశిర నక్షత్రం పైకి వస్తుంది. సో కుజుడు డెబిలిటేట్ అవుతున్నాడు, నీచపడుతున్నాడు లగ్నంలోకి వచ్చేసి కర్కాటక రాశిలోకి. సో కాబట్టి కర్కాటక రాశి పీపుల్ వాళ్ళ యొక్క ఫాదర్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించండి, మంచిదన్నమాట. సుబ్రహ్మణ్య అష్టకాలు చదువుకోవడం ఇలాంటివి చేయండి. ఓకే. సో ఇది. అండ్ నెక్స్ట్ ఇంకా స్టూడెంట్స్ కి అయితే ఫారెన్ ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంది. అండ్ కెరియర్ లో మంచి రైజ్ అయితే ఉంది. మోస్ట్లీ ప్రమోషన్స్ అనేటివి ఈ డిలేడ్ ప్రమోషన్స్ అనేటివి కొంచెం ఈసారి మీకు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నవమ స్థానం అదృష్ట స్థానం యాక్టివేట్ అవుతుంది కాబట్టి డిలేడ్ ప్రమోషన్స్ కూడా
మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ లవ్ లైఫ్ విషయాన్ని తీసుకుంటే కాస్త డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మార్స్ యొక్క ఎనర్జీస్, కుజుడి యొక్క ఎనర్జీస్ లగ్నంలో ఉండడం వల్ల లవ్ లైఫ్ డిస్టర్బెన్సెస్ అయితే కాస్త కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. రైట్ రైట్. కమ్యూనికేషన్ జాగ్రత్త జాగ్రత్త అంటున్నానంటే ఏంటంటే కమ్యూనికేషన్ విషయంలో నోరు కంట్రోల్లో ఉంటే ఏమీ ఇబ్బంది కాదు కదా. సో మీ యాక్షన్స్ అండ్ కుజుడు యాక్షన్స్ కూడా కారకుడు అవుతాడు. సో యాక్షన్స్ అండ్ కమ్యూనికేషన్ జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ హెల్త్ విషయంలో బ్లడ్ ప్రెషర్స్ కి సంబంధించి, డైజెషన్ కి సంబంధించి కాస్త ఈ యొక్క బ్యాక్ పెయిన్ కి సంబంధించి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి ఈ హెల్త్ విషయంలో. ఏప్రిల్లో ఈ కర్కాటక రాశి వారికి. సింహరాశి. సింహరాశి పీపుల్కి ఏంటంటే ఈసారి అష్టమ స్థానంలో ఈ పంచగ్రహాలు యొక్క స్థితి అయితే ఉంది. వ్యయ స్థానంలో కుజుడు ఉండి, దశమ స్థానంలో గురుడు ఉంటాడు. కుజ నక్షత్రం పైకి ఏప్రిల్ 10th ట్రాన్సిట్ అవుతాడు. సో ఈసారి వీరికి ఏంటంటే ద్వితీయాధిపతి నీచబడిపోయి వక్రించున్నాడు ఇప్పుడు. ఈవెన్ దో అది ఒక నీచభంగ రాజయోగం అని అక్కడ శుక్రుడు ఉన్నా కూడా వీక్ గా ఉన్నారు. ఓకే. నెక్స్ట్ ఏప్రిల్ 13th ఈ బుధుడు శుక్రుడు ఒకేసారి డైరెక్ట్ అవుతారు. సో అప్పుడు మంచి ప్యూర్ నీచభంగ రాజయోగం ఫామ్ చేసి మంచిగా బాగుంటారు అనమాట. సూర్యుడు ఎగ్జాల్టేషన్ అనేది మంచి పాయింట్ ఈసారి మీ హోరోస్కోప్ లో. సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ అనేది బాగుంటుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ నుంచి బాగుంటుంది. ఓకే. సో ఈసారి ఈ యొక్క సింహరాశి పీపుల్ ఏంటంటే ఫైనాన్షియల్ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. సేవ్ బిగ్ నో టు షేర్ మార్కెట్ అండ్ బెట్టింగ్ అండ్ ఇవన్నీ కూడా. ఓకే. ఈ లాటరీస్ కి, బెట్టింగ్స్ కి, షేర్ మార్కెట్స్ కి, ఇన్వెస్ట్మెంట్స్ కి అంతా కూడా అస్సలు వద్దు. వర్స్ట్ గా ఉంది. ఎందువల్ల అంటే వేయిస్తాను ఇన్వెస్ట్మెంట్స్ కారకమైన స్థానంలో కుజుడు నీచబడ్డాడు. ద్వితీయాధిపతి అయిన బుధుడు వచ్చేసి ఫస్ట్ హాఫ్ అంతా వక్రించేసి నీచంలో ఉండి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు రాహుతో కలవడం వల్ల. సో కాబట్టి ఆబ్వియస్ గా ఖచ్చితంగా వస్తాయి ఆలోచనలు అనేటివి. ఎవరెన్ని చెప్పినా కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, మనం కోటీశ్వర్లు అవ్వాలి, సడన్ గా ఓవర్ నైట్ సక్సెస్ రావాలి, ఏముంది అని ఒక ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి. కానీ కంట్రోల్ చేసుకోండి. సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ వరకు, సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ నుంచి కాస్త బెటర్ అవుతుంది. మంచిగా అంత బాగుంటుందని కాదు, కాస్త బెటర్ అవుతుంది. ఓకే. అంతా కొంచెం బెటర్ అవ్వాలంటే రాహు కిందకు వచ్చేసేయాలి మే 20 తర్వాత. ఓకే. సో ఇట్లా. అండ్ మేజర్ గా ఇంకొకటి ఏంటంటే ఈ ప్రొడిక్షన్ మీరు ఎక్కడ వినుండకపోవచ్చు. లైక్ మీరు డాక్యుమెంటేషన్ కి సంబంధించి ఇన్స్టిట్యూషన్స్, ఓకే, ఈ యొక్క స్కూల్స్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్ లో ఫీజు పే చేయడంలో కానీ, ఓకే, మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడంలో కానీ, తీసుకోవడంలో కానీ, ఏదైనా సరే బిల్డింగ్ లో కానీ, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే బుధుడు ఏ రాశికైనా ఏ లగ్నానికైనా బుధుడు గోచార రీత్యా వీక్ గా ఉన్నాడు అంటే, నాటల్ చార్ట్ లో కూడా వీక్ గా ఉండి, గోచార రీత్యా కూడా ఇప్పుడు ప్రెసెంట్ వీక్ ఉన్నాడు, ఎలాంటి పొజిషన్స్ లో ఉన్నాడు అంటే డాక్యుమెంటేషన్ విషయంలో చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. సో వెహికల్స్, ప్రాపర్టీస్, ఇన్స్టిట్యూషన్స్ కి ఫీజు పే చేయడాలు, ఏదైనా సరే కొంచెం లార్జ్ అమౌంట్స్ లో 100-200 అంటే ప్రాబ్లం కాదు, కానీ పెద్ద పెద్ద అమౌంట్స్ లో కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెడుతున్నారు, చేస్తున్నారు. పేయింగ్ అనేది అంటే కొంచెం జాగ్రత్త. సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్లో చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే. ఈ ఫస్ట్ హాఫ్ అనేది అంతగా అనుకూలించదు, డిలే చేయండి, హోల్డ్ చేసి పుష్ చేయండి. సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్లో పే చేయడానికి ప్రయత్నించండి. ఓకే. సో ఇది. అండ్ హెల్త్ ఇష్యూస్ అనేటివి రిలేటెడ్ టు ఐస్, డైజెషన్, బోన్స్, నీస్, ఈ నాలుగిటికి సంబంధించి, కంటికి సంబంధించి, బోన్స్ అండ్ డైజెషన్, నీస్ కి సంబంధించి, మోకాళ్ళకి సంబంధించి ఇబ్బందులు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త. అండ్ లవ్ లైఫ్ అనేది పర్వాలేదు, బాగుంటుంది. పంచమాధిపతి ఇక్కడ మీకు దశమంలో ఉన్నాడు కాబట్టి, కోణాధిపతి కేంద్రంలో ఉన్నాడు కాబట్టి బాగానే ఉంటుంది. బట్ కొంచెం కేర్ఫుల్ ఉండండి. ఎంతైనా అది మృగశిర నక్షత్రం, కుజుడి నక్షత్రం, ఫైరీ నక్షత్రం. ఓకే. సో సారీ, ఫైరీ ప్లానెట్ యొక్క నక్షత్రం. సో కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండండి అంత. అండ్ ఫాదర్ హెల్త్ కి సంబంధించిన విషయాలు కూడా మంచిగా రికవర్ అయితే ఉందన్నమాట. ఫాదర్ హెల్త్ అనేది కొంచెం రికవర్ అవడానికి ఏదైనా ఇబ్బంది అయ్యి ఉంటే రికవర్ అవడానికి మంచిగా ఉందన్నమాట. కన్యా రాశి వారికి సార్ మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి. సో ఎవరైతే జాబ్ కి సంబంధించిన పీపుల్, జాబ్ చేసుకునే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈసారి ఇనిషియల్ స్టేజ్ లో కాస్త ఇబ్బంది, సెకండ్ హాఫ్ లో చాలా బాగుంటుంది అనమాట. అండ్ లగ్నంలో కేతు ఉండడం వల్ల ఈ కన్యా రాశి లగ్నంలో కేతు ఉండడం, లాభస్థానంలో డెబిలిటేటెడ్ కుజుడు ఉండడం అంటే నీచబడిన కుజుడు, సప్తమంలో పంచగ్రహాలు అయితే స్థితి ఉండడం, అండ్ నవమ స్థానంలో గురుడు ఉంటాడు అనమాట. మృగశిర నక్షత్రం పై ఏప్రిల్ 10th ట్రాన్సిట్ అవుతుంది. సో లగ్నంలో కేతు ఉండడం వల్ల మూడ్ స్వింగ్స్ అయితే చాలా హెవీగా ఉంటాయి. బట్ గురుడు యొక్క దృష్టి ఉండడం వల్ల కాస్త మంచిది. ఓకే. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ విషయానికి తీసుకుంటే ఇక్కడ కన్యా లగ్నం నుంచి ద్వితీయ స్థానాధిపతి అయిన శుక్రుడు వచ్చేసి సప్తమ స్థానంలో, ఒక అర్ధ కోణాధిపతి కేంద్ర స్థానంలో ఉన్నాడు, ఉచ్చ స్థానంలో ఉన్నాడు. కాకపోతే రెట్రో ఉన్నాడు, కాస్త డైరెక్ట్ అవ్వాలి. సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ 13th డైరెక్ట్ అవుతాడు కాబట్టి సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ అనేది ఫైనాన్షియల్ గా మంచి గెయిన్స్ ఉండే పాయింట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ బిజినెస్ పార్ట్నర్షిప్స్ కి సంబంధించి చాలా కేర్ఫుల్ గా ఉంది. ఏదైనా పార్ట్నర్షిప్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నా, ఓకే, ఏదైనా పార్ట్నర్షిప్ బిజినెస్ లో డీల్స్ లాంటివి చేస్తున్నా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సప్తమ స్థానంలో అంటే చాలా జాగ్రత్త అంటే గొడవలు కానీ, కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వల్ల గొడవలు కానీ ఇలాంటివి అయ్యే అవకాశాలు ఉన్నాయి. లాభస్థానం ఫ్రెండ్స్ సర్కిల్, మీకు సోషల్ సర్కిల్, ఈ సోషల్ సర్కిల్లో డెబిలిటేటెడ్ మార్క్స్ కదా, కొంచెం ఖచ్చితంగా ఇబ్బందులు ఇస్తాడు. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. వీలైతే ఎలాంటి డీలింగ్స్ అవి ఏమి చేసుకోకుండా సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్లో చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈవెన్ దో లాభస్థానంలో కుజుడు డెబిలిటేషన్ లోనే ఉన్నా కూడా శుక్రుడు బుధుడు డైరెక్ట్ అవుతారు కాబట్టి. ఓకే. సో ఇది.
అండ్ ఫైనాన్షియల్ గెయిన్స్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ అయితే బాగున్నాయి. ద్వితీయాధిపతి సప్తమంలో రాహుతో కలవడం వల్ల కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ బాగున్నాయి. వ్యయాధిపతి అష్టమ స్థానంలో ఉచ్చ స్థానం పొందుతాడు. సో కాబట్టి ఈ విపరీత రాజ్యోగం కూడా అక్కడ క్రియేట్ అవుతుంది కాబట్టి కాస్త ఫైనాన్షియల్ గెయిన్స్ అయితే బాగానే ఉన్నాయన్నమాట. ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో సడన్ గెయిన్స్, మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న విషయాలు కొత్తగా పెట్టమని చెప్పట్లేదు, అలా అనుకోనివారు. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసుకున్న విషయాల్లో లైక్ ప్రాపర్టీస్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ వెహికల్స్లో కానీ ఇట్లాంటి ఏదైనా సరే షేర్ మార్కెట్స్ ఇట్లా ఇన్వెస్ట్ చేస్తున్న విషయాలు సడన్ రైజ్ అనేది, సడన్ ప్రాఫిట్స్ అనేది రావడం జరుగుతుంది. సో అలానే ఉంటాయని మీరు వాటి నుంచి వాటిని ప్రాఫిట్స్ తీసుకోకుండా ఉంటే సూర్యుడు ఎప్పుడైతే రాశి మారిపోతాడో అలానే ఆ శుక్రుడు ఎప్పుడైతే రాశి మారిపోతాడో వెంటనే మళ్ళీ అన్ని డౌన్ అవుతాయి అనమాట. సో జాగ్రత్త, రాహువు ఈ యొక్క సూర్యుడు ఇద్దరు కలిసి ఇచ్చే ఒక చిన్నపాటి మంచి యోగం అనమాట. సో బిఫోర్ May 20 ఏదన్నా గెయిన్ లాంటిది బాగా వస్తే వెంటనే తీసుకోండి. ఓకే, సో ఇది. అండ్ నెక్స్ట్ హెల్త్ విషయాన్ని తీసుకుంటే కాస్త ఫీవర్స్ అనేవి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. హెడ్ ఏక్స్ అనేవి కొంచెం ఇబ్బంది పెడతాయి అనమాట. స్కిన్కి సంబంధించి, ఫీట్కి సంబంధించి, కాళ్ళకి సంబంధించి కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లవ్ లైఫ్ విషయంలో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఈసారి అన్ని రాశుల వారికి, అన్ని లగ్నాల వారికి కూడా, మోస్ట్ ఆఫ్ ద లగ్నాస్ వారికి లవ్ లైఫ్ లో కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇక్కడ పంచమ స్థానాధిపతి అయిన శని వచ్చేసి సప్తమ స్థానంలో రాహుతో కలవడం వల్ల కాస్త డిస్టర్బెన్సెస్ ఉంటాయన్నమాట లవ్ లైఫ్ లో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ తులారాశి. తులారాశి పీపుల్కి ఏంటంటే ఈసారి మోస్ట్ కన్సర్నింగ్ పార్ట్, ఎక్కువగా ఇబ్బంది పెట్టేది, ఛాలెంజింగ్ గా ఉండేది హెల్త్ అండ్ ఫైనాన్స్ విషయాల్లో. ఓకే, ఎందువల్ల అంటే ఎందుకంటే ద్వితీయ స్థానాధిపతి అయిన కుజుడు వచ్చేసి దశమ స్థానంలో నీచబడము అండ్ షష్ఠ స్థానంలో పంచగ్రహాల స్థితి ఉండడం, అష్టమ స్థానంలో షష్టాధిపతి ప్లేస్ అవ్వడం. ఓకే, సిక్స్త్ లార్డ్ 8th హౌస్ లో ఉండడం అంటే గురుడు. ఓకే, ఇలాంటి యొక్క ప్రాబ్లం వల్ల కొంచెం హెల్త్ అండ్ ఫైనాన్స్ విషయంలో కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంది ఈ మంత్ వరకు. లైక్ ఈ మంత్ అనే కాదు, కాస్త May 15th వరకు కూడా కొంచెం అట్లే ఉందన్నమాట. May 14th 15th వరకు కూడా. సో దీనికి ఏంటి అంటే మేజర్గా ఎక్కడెక్కడ బాగుంది, ఎక్కడెక్కడ బాగాలేదు అనే విషయాన్ని తీసుకుంటే పార్ట్నర్షిప్ బిజినెసెస్ లో కొంచెం ఇబ్బంది ఉందన్నమాట. పార్ట్నర్షిప్ బిజినెస్ ఎంటర్ అవ్వాలనుకుంటున్న వారు కానీ, ఆల్రెడీ ఉన్న వాళ్ళు డీల్స్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు కానీ, ఏదైనా మూమెంట్ ఇవ్వాలనుకుంటున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ నుంచి చేసుకోండి ఏదైనా చేయాలంటే. లేదు అంటే ఆ యొక్క ఇంకా బెస్ట్ టైం ఏంటంటే ఆ కుజుడు నీచ స్థానం నుంచి సింహరాశిలోకి మూవ్ అయిపోయినప్పుడు, ఫ్రెండ్ సైన్ లోకి మూవ్ అయిపోయినప్పుడు. ఓకే, సో నెక్స్ట్ ఇంకా ఈ ఫాదర్ అండ్ మదర్ హెల్త్ అనేది కాస్త డిస్టర్బ్ అవ్వచ్చు. ఓకే, ఎందుకంటే చతుర్థ స్థానాధిపతి అయిన శని, నవమ స్థానాధిపతి అయిన ఈ బుధుడు ఇద్దరు కూడా కొంచెం అఫ్లిక్ట్ అవుతున్నారు రాహుతో కలిసి. బుధుడు అయితే ఏకంగా నీచబడిపోయి వక్రించేస్తున్నాడు. సో ఫాదర్ హెల్త్ అనేది కొంచెం డిస్టర్బ్ అవ్వచ్చు అనమాట, కొంచెం జాగ్రత్త తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కెరియర్ లో ఎక్కువ ప్రెషర్స్ అయితే ఉంటాయి. ఎందుకు ఉంటాయి కెరియర్ లో ఎక్కువ ప్రెషర్స్ అంటే దశమ స్థానంలో కుజుడు నీచబడుతున్నాడు. కుజుడు ద్వితీయాధిపతి అవుతాడు, సప్తమాధిపతి అవుతాడు. సో పబ్లిక్ ఇంటరాక్షన్స్ కానీ, ఆపోజిట్ పీపుల్తో కానీ, ఆపోజిట్ జెండర్, ఆపోజిట్ టీమ్, ఎవరైనా సరే, బాస్ ఎవరైనా సరే వీళ్ళతో ఇంటరాక్షన్స్ జరపడంలో కొంచెం ఇబ్బంది పడతారు అనమాట. కమ్యూనికేషన్ వాక్కు స్థానాధిపతి కూడా నీచబడ్డాడు కాబట్టి. సో దానివల్ల మీకు కెరియర్ లో వర్క్ ప్రెషర్ అనేది కూడా కొంచెం పెరగచ్చు అనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ హెల్త్ విషయాన్ని తీసుకుంటే ఇక్కడ 6th హౌస్ అనేది మీనరాశి అవుతుంది. 6th హౌస్ మీనరాశి అయినప్పుడు కాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ కానీ, అక్కడ శుక్రుడు బుధుడు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి నర్వ్స్ కి సంబంధించి, స్కిన్ కి సంబంధించి, రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ కి సంబంధించి శుక్ర రాహుల కాంబినేషన్ జరుగుతుంది. సో రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ కి సంబంధించిన విషయం కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. శని కూడా కలుస్తున్నాడు, ఇంకొంచెం ఇబ్బంది ఎక్కువ అవ్వచ్చు. ఓకే, కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. అండ్ నెక్స్ట్ లవ్ లైఫ్ కి సంబంధించిన విషయాన్ని తీసుకుంటే కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంది. పంచమాధిపతి అయిన శని ఇక్కడ రాహుతో కలవడం వల్ల కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంది. లవ్ లైఫ్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ సో నెక్స్ట్ వృశ్చిక రాశి పీపుల్కి ఏంటంటే ఈసారి ఈ పంచమ స్థానం అనేది మంచిగా యాక్టివేట్ అవుతుంది అనమాట. చాలా బాగా యాక్టివేట్ అవుతుంది. అండ్ సప్తమ స్థానంలో ఈ గురుడు మృగశిర నక్షత్రం పైకి వెళ్తున్నాడు, కుజ నక్షత్రం పైకి. నవమ స్థానంలో ఈ కుజుడు నీచ స్థానం పొందుతున్నాడు. దశమాధిపతి అయిన సూర్యుడు ఏప్రిల్ 14th ఈ టైమ్స్ లో కొంచెం ఎగ్జాల్ట్ అవుతున్నాడు అనమాట ఈ మేషరాశిలో. సో వృశ్చిక రాశి పీపుల్ కి ఈసారి బాగానే ఉందన్నమాట. కెరీర్ పరంగా కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ అనేది చాలా బాగుంది. ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ఏప్రిల్ ఏంటంటే లగ్న షష్టాధిపతి అయిన కుజుడు వచ్చేసి నవమ స్థానంలో నీచబడడం వల్ల కాస్త ఫాదర్ కి హెల్త్ ఇష్యూస్ అనేది కాంప్లికేట్ అవ్వచ్చు, కొంచెం హెల్త్ ఇష్యూస్ రావచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ద్వితీయ స్థానాధిపతి అయిన గురుడు వచ్చేసి సప్తమ స్థానంలో మృగశిర నక్షత్రం పైకి వెళ్తున్నాడు. పర్వాలేదు, బాగానే ఉంటుంది ఫైనాన్షియల్ గా. ద్వితీయాధిపతి కేంద్ర స్థానంలో ఉండి మిత్ర నక్షత్రం పైకి వెళ్తున్నాడు. సో ఆ గురుడు యొక్క డిస్పోజైటర్ సప్తమాధిపతి అంటే ఓకే, ఆ రాశి నుంచి సప్తమాధిపతి డిస్పోజైటర్ అయిన శుక్రుడు వచ్చేసి, అంటే రాశ్యాధిపతి అయిన శుక్రుడు వచ్చేసి ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఇది కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్, అంటే ఏప్రిల్ 13th డైరెక్ట్ అవబోతున్నారు కదా శుక్రుడు బుధుడు. సో ఇది జరగడం వల్ల సో ఇక్కడ కూడా
బాగుందనమాట. సో మేజర్‌గా సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ అనేది చాలా బాగుంది. ఫైనాన్షియల్‌గా గానీ, కెరియర్‌గా గానీ, సడన్ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌కి గానీ అన్నీ గూడా. సో అష్టమ లాభాధిపతి అయిన బుధుడు నీచభంగ రాజయోగం, మంచి నీచభంగ రాజయోగం అయితే ఈ ఏప్రిల్ 13th నుంచి స్టార్ట్ చేస్తాడు. సో ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ఏప్రిల్ 1 టు ఈ యొక్క ఏప్రిల్ 1 టు 13th ఏదైతే ఉందో కాస్త ఫ్రెండ్స్‌ని హ్యాండిల్ చేసే విషయంలో, వాళ్ళతో కమ్యూనికేషన్ చేసే విషయంలో గానీ, అండ్ అష్టమ స్థానం సడన్ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌ని, సడన్ ఈవెంట్స్‌ని ఎంత మంచిగా మేనేజ్ చేస్తున్నారనే విషయంలో గానీ కొంచెం జాగ్రత్త తీసుకోండి. కొంచెం ఈ బుధుడు నీచ స్థానంలో వక్రించున్నాడు కాబట్టి. ఓకే. అండ్ రాహుతో కలిసాడు కాబట్టి. సో లవ్ లైఫ్ విషయాన్ని తీసుకుంటే పంచమ స్థానంలో అన్ని గ్రహాలు ఉండడం వల్ల ఒక గందరగోళంగా ఉంటుందన్నమాట. ఎక్కువగా కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్స్ రావడం, మళ్ళీ మంచిగా ఉండడం ఇట్లాంటి ఒక కొంచెం ఈ రొటీన్ అనేది జరుగుతూ ఉంటది. సో పర్వాలేదు. ఓవరాల్‌గా బానే ఉంది. అండ్ హెల్త్ విషయాన్ని తీసుకుంటే 6th హౌస్‌లో ఈ సూర్యుడు ఎగ్జాల్టేషన్ అవుతున్నాడు సెకండ్ హాఫ్ నుంచి. సో దీనివల్ల ఏంటి అంటే ఈ హెడ్‌కి సంబంధించి, బ్లడ్ ప్రెషర్స్‌కి సంబంధించి, వీటికి సంబంధించిన ఇష్యూస్ అయితే వచ్చే అవకాశాలున్నాయి. సో మేజర్‌గా కుజుడు నీచ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఎక్కువగా ఈ డీలింగ్స్ మనీకి సంబంధించి అప్పులు ఇవ్వడం, అప్పులు తీసుకోవడం, వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ చేసుకోవడం. ఓకే. అండ్ రియల్ ఎస్టేట్, ల్యాండ్స్‌కి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఏప్రిల్‌లో ఎవరు కూడా రియల్ ఎస్టేట్, ల్యాండ్స్‌కి సంబంధించిన విషయాల్లో టచ్ చేయకండి. ఎందుకంటే కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు. న్యాచురల్ భూకారకుడు. ఓకే. భూకారకుడైన కుజుడు. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో అన్నెసెసరీ ఎక్స్‌పెన్సెస్ అయితే ఎక్కువవుతాయన్నమాట. అండ్ ఇక్కడ హెల్త్ విషయాన్ని తీసుకుంటే డైజెషన్ విషయంలో, బ్లడ్ ప్రెషర్స్ విషయంలో, ఇంకా బోన్స్‌కి సంబంధించిన విషయంలో, ఈ హెడ్‌కి సంబంధించిన విషయంలో వీటిలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సొస్తుంది. ఓకే. ఈ వృశ్చిక రాశి పీపుల్‌కి. సో ధనుర్రాశి పీపుల్‌కి ఏంటంటే ఈసారి కెరియర్ అండ్ ఫైనాన్షియల్ విషయాల్లో కొంచెం ఛాలెంజెస్ ఉన్నాయి. కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉన్నాయన్నమాట. కొంచెం పాజిటివ్ ఉంది, నెగెటివ్ ఉంది. 2 ఉన్నాయి ఈ కెరియర్ అండ్ ఫైనాన్స్ విషయంలో. అండ్ ఏప్రిల్ 14th తర్వాత జాబ్ ప్రమోషన్స్ గానీ, జాబ్ చేంజెస్ గానీ పాసిబుల్ అవుతున్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ బిజినెస్ అనేది ఏప్రిల్ 5th తర్వాత బాగుంటుంది. బిజినెస్ పార్ట్నర్‌షిప్స్ విషయంలో గానీ అన్నీ గూడా ఏప్రిల్ 5th తర్వాత బాగుంటుంది. అండ్ షేర్ మార్కెట్ అనేది అస్సలు బాలేదన్నమాట. షేర్ మార్కెట్‌లో టచ్ చేయకండి. కెరియర్ డిలేస్ అనేటివి ఎక్కువున్నాయి. అండ్ కమ్యూనికేషన్‌కి సంబంధించిన మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేటివి గూడా జరుగుతున్నాయన్నమాట. ఎందుకంటే బుధుడు రెట్రోగ్రేడ్ అయ్యి నీచ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి, నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ అంతా గూడా. ఓకే. సో నెక్స్ట్ ఈ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో, యూట్యూబర్స్ గానీ, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ గానీ వీళ్ళందరికీ గూడా కాస్త వ్యూస్‌కి సంబంధించి ఇవన్నీ గూడా కొంచెం తగ్గే అవకాశాలున్నాయి. ఎందుకంటే బుధుడు 4th హౌస్ అంటే ఫాలోవర్స్ వస్తారు. ఓకే. సప్తమ స్థానం అంటే అపోజిట్ పీపుల్ వస్తారు. పబ్లిక్ వస్తుంది. దశమ స్థానం అంటే కర్మ వృత్తి వస్తుంది. సో కాబట్టి బుధుడు 4th హౌస్‌లో ఉన్నాడు. సప్తమ స్థానాధిపతి, దశమాధిపతి కూడా అవుతాడు కాబట్టి రెట్రో అయ్యి కంబస్ట్ అవుతుంది. రెట్రో అయ్యి రాహుతో కలుస్తున్నాడు, శనితో కలుస్తున్నాడు. అది 4th హౌస్‌లో కాబట్టి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్‌లో అంత వ్యూస్ రాకపోవడం, అంత ఫాలోవర్స్ రాకపోవడం, వర్క్ పరంగా అంత ఇంట్రెస్ట్ రాకపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఓకే. కొంచెం ఇది. అండ్ హెల్త్ పరంగా పర్వాలేదు. బాగుంది. ఈసారి హెల్త్ అనేది పర్లేదు. నార్మల్‌గానే ఉంది. అండ్ నెక్స్ట్ కర్క్ నెక్స్ట్ మకర రాశి. మకర రాశి పీపుల్‌కి ఏంటంటే ఈసారి కెరియర్‌లో ఆఫీస్ పాలిటిక్స్ అనేటివి ఎక్కువ జరగడం, వర్క్ ప్రెషర్స్ అనేటివి ఎక్కువ అవ్వడం ఇలాంటివి జరుగుతాయన్నమాట. అండ్ బిజినెస్ పీపుల్‌కి ఏంటి అంటే మార్స్ 7th హౌస్‌లో ఉండడం వల్ల కాస్త బిజినెస్ పార్ట్నర్‌షిప్స్‌లో ఇబ్బంది అవుతుందన్నమాట. కుజుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకోవడం, టక్కని మాటలు అనేసేయడం, స్ప్లిట్ సెకండ్ వర్డ్స్ అనేటివి ఎక్కువ మాట్లాడేసేయడం ఇలాంటివి జరుగుతాయన్నమాట. అండ్ ఫైనాన్షియల్‌గా సడన్ అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ద్వితీయ స్థానాధిపతి రాహుతో కలుస్తున్నాడు కాబట్టి అండ్ అది పైసెస్ మీన రాశి కాబట్టి న్యాచురల్ 12th హౌస్ కాబట్టి సడన్ అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయన్నమాట ఫైనాన్షియల్‌గా. అండ్ అగ్రెసివ్ డెసిషన్స్ కూడా తీసుకుంటారు. ద్వితీయ స్థానాన్ని కుజుడు యొక్క యాస్పెక్ట్ అష్టమ దృష్టి పడతాంది కాబట్టి సడన్ అగ్రెసివ్ డెసిషన్స్ అనేటివి ఫైనాన్షియల్ పరంగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఎక్కువ ఎక్స్‌పెండిచర్స్ అయితే అవుతాయన్నమాట. ఎందుకంటే గురుడు వ్యయ స్థానాధిపతి కుజ నక్షత్రం పైకి వెళ్తున్నాడు కాబట్టి కొంచెం అది కుజుడు మళ్ళీ డెవియేట్ అవుతున్నాడు. నీచ స్థానంలోకి వెళ్తున్నాడు. సో కాబట్టి ఎక్స్‌పెండిచర్స్ ఎక్కువ అవుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సొస్తుంది. అండ్ హెల్త్ విషయంగా థ్రోట్, షోల్డర్ పెయిన్స్, ఈఎన్‌టీ ముక్కు, చెవి, నోరుకి సంబంధించి థ్రోట్, షోల్డర్ పెయిన్స్ వీటికి సంబంధించిన ఇబ్బంది అయితే కనిపిస్తా ఉంది. కొంచెం జాగ్రత్త. ఓకే. హెల్త్ విషయంగా. అండ్ లవ్ లైఫ్ విషయానికి తీసుకుంటే కాస్త అగ్రెసివ్‌గా ఉండే అవకాశాలున్నాయన్నమాట. అండ్ వాయిస్ ఎక్కువ రైజ్ చేయడము, అవతల వారి పైకి వాయిస్ ఎక్కువ రైజ్ చేయడము, ఎమోషనల్ ఇంబాలెన్సెస్ 4th అంటే ఏంటి మన ఎమోషన్స్ అన్నమాట. ఎమోషనల్ స్టేటస్. సో, ఈ ఎమోషనల్ ఇంబాలెన్సెస్ అయితే కూడా అయ్యే అవకాశాలున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సొస్తుంది. అన్నీ గూడా. కంట్రోల్డ్‌గా మాట్లాడాలి. కంట్రోల్డ్‌గా ఉండాలి. ఓకే. సో, ఇది. అండ్ ప్రాపర్టీ అండ్ ఫ్యామిలీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి సెటిల్ డౌన్ అవుతాయి. మదర్ అండ్ ఫాదర్ హెల్త్ అనేది కాస్త డిస్టర్బ్ అవుతుందన్నమాట. బట్ ఫ్యామిలీ పరంగా, ప్రాపర్టీస్ పరంగా ఏదైతే ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ వీటి పరంగా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారో అవి కొంచెం సెటిల్ డౌన్ అయ్యే అవకాశాలు బాగున్నాయన్నమాట. ఏదో ఒక రూపాన. సో, ఇది.
సో నెక్స్ట్ కుంభరాశి. కుంభరాశి పీపుల్కి ఏంటంటే ఈసారి ట్రావెలింగ్ విషయాల్లో కానీ, కమ్యూనికేషన్ విషయాల్లో కానీ కొంచెం ఈ జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ద్వితీయ స్థానంలో అష్టమాధిపతి అయిన బుధుడు నీచ స్థానం పొంది రెట్రోగ్రేడ్ అవుతున్నాడు. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ అంతా కూడా కొంచెం జాగ్రత్త సార్. ట్రావెలింగ్ అనేది అవాయిడ్ చేయండి ఎక్కువ. ఓకే. అండ్ కొంచెం గట్టిగా మాట్లాడాలు, అనవసరమైన కాన్వర్జేషన్స్ లోకి ఇన్వాల్వ్ అవడాలు, ఇలాంటివంతా కూడా కొంచెం అవాయిడ్ చేయండి. నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త ట్రావెలింగ్ వీటన్నిటిలో కూడా. అండ్ ఫైనాన్షియల్ వెల్త్ అనేది మెయింటైన్ చేయడంలో కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. ద్వితీయ స్థానంలో ఎక్కువ గ్రహాలు ప్రామినెంట్ అవుతున్నాయి కాబట్టి. సో అండ్ ద్వితీయ స్థానంలో బుధుడు అష్టమాధిపతి, పంచమాధిపతి కూడా వస్తున్నాడు. అండ్ యోగకారకుడు శుక్రుడు ఉన్నాడు. అండ్ నెక్స్ట్ వ్యయాధిపతి శని వెళ్ళిపోతున్నాడు. సో కాబట్టి కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది అవ్వచ్చు అనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అగ్రెసివ్ ఫైనాన్షియల్ డెసిషన్స్ అయితే అస్సలు తీసుకోకండి. ఓకే. కుజుడి యొక్క అష్టమ దృష్టి పడతా ఉంది మీ లగ్నం రాశిపై కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అండ్ నెక్స్ట్ థర్డ్ ఫేజ్ ఆఫ్ సాడే సాతి అనేది స్టార్ట్ అయ్యింది. సో ఎవరైతే ఈ కుంభరాశి పీపుల్ ఉన్నారో వీరికి. అండ్ నెక్స్ట్ క్రియేటివిటీ అయితే బాగుంది అనమాట. కొంచెం ఏదైనా క్రియేటివ్ గా వర్క్ చేయడానికి కానీ, ఆఫీస్కి సంబంధించి కానీ, కెరియర్ కి సంబంధించి కానీ క్రియేటివ్ వర్క్ చేయడానికి చాలా బాగుంది. అండ్ లవ్ లైఫ్ అనేది పర్వాలేదు, బాగానే ఉంది. పంచమ స్థానాధిపతి అయిన బుధుడు సెకండ్ హాఫ్ నుంచి కొంచెం డైరెక్ట్ అవుతున్నాడు, శుక్రుడితో కలుస్తున్నాడు కాబట్టి పర్వాలేదు. లవ్ లైఫ్ అనేది బాగానే ఉంటుంది. అండ్ ఫిఫ్త్ హౌస్ కి నెగేషన్ లోనే గురుడు ఉంటున్నాడు కాబట్టి హెల్త్ పరంగా బీపీ ఫ్లక్చువేషన్స్ అనేటివి, డైజెషన్ ఇష్యూస్ కి సంబంధించి కొంచెం కట్స్ అనేటివి, బాడీ మీద కట్స్ పడడం కానీ, సర్జరీస్ కి సంబంధించి కానీ, అబ్డామిన్ ఏరియాలో కొంచెం ఇంజురీస్ అవడం కానీ ఇలాంటివి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కుజుడు నీచబడుతున్నాడు కాబట్టి షష్ఠ స్థానంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఓకే. సో ఇది. సో నెక్స్ట్ పైసిస్, ఈ మీనరాశి. మీనరాశి పీపుల్కి ఏంటి అంటే కెరియర్ ఆపర్చునిటీస్ అయితే చాలా బాగున్నాయన్నమాట. బట్ వాళ్ళ ఆఫీస్కి సంబంధించి కానీ, వర్క్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళ యొక్క సీనియర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారి నుంచి కాస్త ఇబ్బంది అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఇక్కడ కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. వారికి ఈ విషయాలు అనేవి తెలియకుండా చూడడం, ఓకే, ఇలాంటి విషయాలు కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. ఫైనాన్షియల్ ట్రబుల్స్ అయితే కొంచెం ఫైనాన్షియల్ ట్రబుల్స్ అయితే వస్తాయి. ద్వితీయాధిపతి నిలిచబడుతున్నాడు కాబట్టి ఫాదర్ హెల్త్ అనేది కూడా డిస్టర్బ్ అవుతుంది అనమాట. నవమస్థానాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి కొంచెం ట్రావెలింగ్ విషయంలో అంటే ఒక పర్పస్ పైన చేసే ట్రావెల్స్ అనేటివి ఇబ్బంది అవ్వచ్చు. ఓకే. ఎందుకంటే 9th హౌస్ లో డెబ్యుటేషన్ లోకి వెళ్తున్నాడు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. బట్ ఎక్కడ చాలా ఇబ్బంది ఉందంటే మెటీరియలిస్టిక్ గా ఈ ప్రాపర్టీస్ ని బై చేయడంలో, ల్యాండ్స్ ని బై చేయడంలో, సెల్ చేయడంలో, ఓకే, ఇలాంటివి. అండ్ మెషినరీ ఐటమ్స్ బై చేయడంలో, సర్జరీస్ అనేటివి చేయించుకోవడంలో, ఇలాంటివంతా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏప్రిల్ 15th వరకు ఇవి ఏవి కూడా టచ్ చేయకండి. ఓకే. కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు. సో ఇవి ఏవి కూడా టచ్ చేయకండి. అట్లీస్ట్ ఏప్రిల్ 15th తర్వాత ఎందుకంటున్నా అంటే బుధుడు శుక్రుడు డైరెక్ట్ అవుతారు కాబట్టి, సూర్యుడు ఎగ్జాల్ట్ అవుతాడు కాబట్టి కాస్త బెటర్ ఉంటుంది అందువల్ల అనమాట. హెల్త్ కి సంబంధించి డయాబెటీస్ అనేది అండ్ బీపీ ఫ్లక్చుయేషన్స్ అయితే ఎక్కువ అవుతాయి. డయాబెటీస్ కి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి. డైజెషన్ కి సంబంధించిన ఇబ్బందులు అండ్ అప్పర్ అబ్డామిన్ కి సంబంధించిన ఇబ్బందులు. ఓకే. సింహరాశి అవుతుంది కాబట్టి 6th హౌస్, అప్పర్ అబ్డామిన్ కి సంబంధించిన ఇబ్బందులు అనేవి కూడా కొంచెం ఉన్నాయన్నమాట. అండ్ లవ్ లైఫ్ విషయానికి తీసుకుంటే ఇక్కడ లవ్ లైఫ్ విషయంలో కాస్త మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. బట్ ఓకే, పర్లేదు, బాగానే ఉంటుంది. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే. డోంట్ ఎక్స్పెక్ట్ మోర్. ఓకే. సో ఇక్కడ ఎందుకంటే సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి. అండ్ మదర్ అండ్ ఫాదర్ హెల్త్ అయితే కాస్త డిస్టర్బెన్సెస్ అయితే అవుతాయి అనమాట. కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. ఇక్కడ 4th హౌస్ లో అటు 9th హౌస్ లో అటు ఇద్దరు డెబ్యుటేషన్ లోకి వెళ్తున్నారు కాబట్టి. అండ్ అట్లీస్ట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ వచ్చేదాకా కొంచెం కేర్ తీసుకోండి ఎక్కువ. ఓకే. సో ఇది. అండ్ ఇది అండి మొత్తం అంతా కూడా మేషరాశి నుంచి మీన రాశి వరకు అన్ని రాశుల వారికి ఈ ఏప్రిల్ హోరోస్కోప్ రీడింగ్ అయితే ఎలా అనిపించిందో చెప్పండి. సో ఒక మంచి ఆథెంటిక్ కొత్త ప్రొడిక్షన్స్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి ఆస్ట్రాలజీ కంటెంట్, ఆథెంటిక్ ఆస్ట్రాలజీ కంటెంట్, సైన్స్ బేస్డ్ ఆస్ట్రాలజీ కంటెంట్ ని మీరు యాక్సెస్ చేయాలంటే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ ఇంకా తీసుకురావాలనుకుంటున్నాను. వీక్లీ హోరోస్కోప్స్ కూడా తీసుకురావాలనుకుంటున్నాను. ఓకే. సో 2-in-1 వీక్లీ హోరోస్కోప్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకొని వచ్చి మంత్లీ హోరోస్కోప్స్ అండ్ డీటెయిల్డ్ సాడే సాతికి సంబంధించిన మీన్స్ ఏలినాటి శనికి సంబంధించిన రిపోర్ట్ లాంటిది అండ్ గైడెన్స్ లాంటిది అండ్ వాటికి సంబంధించిన రెమెడీస్ కి సంబంధించిన విషయం అన్ని కూడా క్లియర్ గా ఒక్కొక్క వీడియో ఒక్కటి అనుకుంటున్నాను. సో ఫస్ట్లీ ఇది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏదైనా టాపిక్స్ పైన వీడియోస్ కావాలంటే కూడా అది కూడా చెప్పండి. అండ్ మీ హోరోస్కోప్ లో ఏమైనా మంచి యోగాలు ఉంటే కామెంట్ చేయండి, తెలుసుకుందాం ఎవరికి ఎలాంటి యోగాస్ ఉన్నాయనేసి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. అండ్ మన ఛానల్లో ఈ ప్రెడిక్షన్స్ కి సంబంధించి మెంబర్షిప్స్ కూడా యాడ్ చేసాం అనమాట.
సో మెంబర్షిప్స్ లో జాయిన్ అయిన పీపుల్ కి ఏంటంటే సిల్వర్, ప్రీమియం అండ్ మెంబర్షిప్స్ అయితే ఉన్నాయన్నమాట. సిల్వర్, గోల్డ్ అండ్ ప్రీమియం కి సంబంధించి. సో ఈ మెంబర్షిప్ లో జాయిన్ అయిన పీపుల్ కి ఏంటి అంటే ఇలాంటి యొక్క ప్రెడిక్షన్స్ అనేటివి మొత్తం అందరి మీద బేస్ చేసి కాకుండా వాళ్ళ యొక్క పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ని బేస్ చేసుకొని వాళ్ళకి ఇచ్చే యూనిక్ ప్రిడిక్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట ఆ యొక్క ఛానల్ మెంబర్స్ కి. ఓకే, సో ఛానల్ ని విజిట్ చేసి ఛానల్స్ కి పర్క్స్ అనేటివి చూడండి. ఆ పర్క్స్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి అండ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ. అండ్ ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.